హలో ఆల్, ఈ వీడియోలో మీకు ఒక మంచి రెమెడీ చెప్తాను. అంతలోపు నేను ఇక్కడ ఆలుతో పెసరపప్పు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చేసిన తర్వాత దీనికి ఒక మసాలా కలిపితే సేమ్ నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది. అదేంటో చూడండి. మీకు రెమెడీ చెప్తానన్నాను కదా, మనం ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న వెహికల్స్ ఊరికూరికే రిపేర్స్ రావడం, ఊరికూరికే యాక్సిడెంట్స్ అవ్వడం, మన వెహికల్స్కి దిష్టి తగడం వల్ల, వాటికి రిపేర్స్ రావడం వల్ల ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి కదా. అలాంటి వాటి కోసం ఒక మంచి పరిహారం చెప్తాను. దీనికి ఏం చేయాలంటే, ఏదైనా మంగళవారం, ఆ మంగళవారం కూడా ఏదైనా శుభముహూర్తం చూసుకోవాలి. లేక అమావాస్య తర్వాత వచ్చే ఫస్ట్ ట్యూస్డే ఉంటుంది కదా, ఆ ట్యూస్డే రోజైతే ఇంకా బాగుంటుంది. దీన్ని బట్టి ఈ పరిహారం దాని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అటువంటి రోజున ఒక ఎర్రటి పట్టుబట్ట తీసుకొని దాన్ని మన అరచేయంతా సంచిలాగా కుట్టుకోవాలి. అలా కుట్టించుకొని దానిలోకి 9 ఎండు ఖర్జూరాలు, 3 గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలు పూజా స్టోర్లో అడిగితే ఇస్తారు, ఏవైనా సరే ఆ గోమతి చక్రాలు. ఇలా 9 ఎండు ఖర్జూరాలు, 3 గోమతి చక్రాలు మనం కుట్టించుకున్న ఈ పట్టు సంచిలో వేసి మన ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని, కార్ ఉంటే కార్ డాష్బోర్డ్లో, బైక్ ఉంటే బైక్ ముందు ప్యాకెట్ ఉంటుంది కదా, అందుట్లో ఉంచుకోవాలి. ఇలా ఆ సంచి మురికి కానంత వరకు, అంటే శుచిగా ఉన్నంత వరకు దీని ప్రభావం ఉంటుంది. ఒకవేళ ఆ పట్టు సంచి మురికి అయితే ఆ సంచిని రీప్లేస్ చేసుకోవచ్చు. పైన చెప్పే ప్రాసెస్లో మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే వాహనానికి దృష్టి తగలకుండా, రిపేర్స్ రాకుండా ఉంటాయి. రెమెడీ మళ్ళీ చెప్తాను. ఏదైనా ట్యూస్డే అంటే అమావాస్య దాటిన తర్వాత వచ్చే ఫస్ట్ ట్యూస్డే రోజు ఒక ఎర్రటి పట్టు బట్టని తీసుకొని దాన్ని మన అరచేయంతా సైజు ఉండేటంతా సంచిలాగా కుట్టుకొని, అంటే ఒక చిన్న ప్యాకెట్ లాగా కుట్టుకొని అందులోకి 9 ఎండు ఖర్జూరాలు, 3 గోమతి చక్రాలు వేసి మన ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని, కారు ఉంటే కార్ డాష్బోర్డ్లో, బైక్ ఉంటే ముందు ప్యాకెట్లో పెట్టుకోవాలి. ఇంతే రెమెడీ. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ రిజల్ట్ మాత్రం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రెమెడీ నచ్చితే ట్రై చేయండి, నమ్మకంతో చేయండి, హాయిగా ఉండండి. ఇక్కడ పెసరపప్పు, ఆలు కూడా రెడీ అయిపోయింది. దీనిలోకి ఇప్పుడు మనం చివరగా దించుకునేటప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని గరం మసాలా, కొత్తిమీర వేసి ఒక్క 2 మినిట్స్ సిమ్లో పెట్టి దించేసుకొని చపాతీలోకి, రైస్లోకి వేసుకొని తింటే సేమ్ నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుంది. అంటే నాన్ వెజ్ ఫ్లేవర్తో ఉంటుంది అన్నమాట. రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ట్రై చేయండి. Thanks for watching.